కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. ఎస్కేబిఎం స్కూల్లో ఉన్నాము. ఈరోజు సమాజంలో విద్య వైద్యం మెరుగుగా అయినప్పుడు ఆ సమాజం చాలా మెరుగుపడే అవకాశం ఉంటుందన్న సత్సంకల్పంతో మన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిరంతరం ఈ విద్య మీద వైద్యం మీద వాటికి కావాల్సిన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి అనేక సంస్కరణలు తీసుకొస్తూ అనేక మౌలిక వసతుల కల్పన చేస్తూ అదే క్రమంలో ఇటు జీజీహెచ్లో కూడా ఇప్పటికే ఎన్నో రకాలైన అవసరార్థాలను తీర్చడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయల వస్తువుల్ని అందించడం జరిగింది. విద్యకు వచ్చినప్పుడు అదే క్రమంలో మనకి ఎస్కేబిఎం స్కూల్లో ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కట్టి వదిలేసిన ఈ బిల్డింగ్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆయన ఒక నిధులతో ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఆయన కట్టించడం ఇవ్వడం అనేది జరిగింది. మెరుగైన విద్య లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎంపీ గారు కూడా ఇది ఒక చేయూతను అందించడం జరిగింది. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల మీద చిన్న చిన్న అంశాల మీద దృష్టి పెట్టి వాటన్నిటినీ మేము సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో మరి సమాజంలో P4 కార్యక్రమం ఎంత ముఖ్యమో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీసీ వారు ఎప్పటి నుంచో కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ఎక్కడ అది అవసరమో దాని మీద దృష్టి పెట్టి మొక్కల పంపిణీ దగ్గర నుంచి కూడా నేడు బిల్డింగులు కట్టేదాకా కూడా వారి యొక్క కృషి వారి యొక్క చేయూత అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే స్కూల్లో మనకు ఒక డైనింగ్ హాల్ని పిల్లలు కింద కూర్చొని వారి మధ్యాహ్న భోజనం చేయకుండా ఒక డైనింగ్ హాల్ని నిర్మించి పిల్లలందరికీ కూడా ఒక సౌకర్యవంతమైన సిట్టింగ్ని వారు అందించినందుకు వారికి కూడా సంతోషం. ఇక్కడితో ఆగకుండా మరి కాంపోస్టింగ్ చూపించడం కానివ్వండి, బిహేవియరల్ టెక్నాలజీ మెథడ్స్ చూపించడం కానివ్వండి, సునెహరా అనే అంటే భవిష్యత్తు కోసం పిల్లలు భవిష్యత్తు కోసం అనేది ఒక మిషన్ని క్రియేట్ చేసి ఒక చైల్డ్ పార్లమెంట్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చిన్నతనం నుంచే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప ఆలోచన. అందుకు వారికి ఆ యాజమాన్యానికి మొత్తం కూడా నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. స్కూల్స్ యొక్క పురోగతి స్కూల్స్ యొక్క మౌలిక వసతుల కల్పనలో మేము ఎప్పుడు కూడా నిరంతరం ముందుకే వెళ్తాము. ఈ స్కూలే కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ మీద ఇలాగ ఫోకస్ చేసి అక్కడ ఉన్న బేసిక్ నీడ్స్ అన్నీ కూడా తీర్చి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించే ప్రయత్నం కూడా చేస్తాం. మరి ఇదే స్కూల్లో నుంచి గతంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. చక్కగా ప్రతిభ కనపరిచిన వాళ్ళని ప్రోత్సహించే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అది నిరంతరం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ మరి రేపు 10వ తరగతి రాయబోతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు అంతే స్ఫూర్తితో మీరు మీ చదువుని కొనసాగించండి. చక్కగా మీ భవిష్యత్తు బాగుంటుంది. మేమందరం మీకు అండగా ఉన్నామని మరొకసారి తెలియపరుస్తూ ఇందులోకి హాజరైన ముఖ్యంగా మా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వారి యొక్క చొరవకి అశేష కృతజ్ఞతలు చెప్తూ భాగస్వాములైన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.